ధాన్యం మొక్కల కొనుగోలు ఆలస్యంపై తెలంగాణలో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూపులు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు ఎదుట రోడ్డుపై రైతులు ధర్నా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, శ్రీజ, మొక్కలు పండించిన రైతులైతే కష్టాలు పడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. మొక్కలు కొనుగోలు ధాన్యాన్ని ఆలస్యంగా సేకరించడంతో అయితే రైతులు ఐకేపీ సెంటర్ల వద్ద కావచ్చు, కళ్ళల వద్ద పడిగాపులు కాస్తున్న దుస్థితి ఏర్పడుతుంది. గత నెల రోజులుగా సుమారుగా మొక్కలను కోసి జొన్నలను తీసుకెళ్లి ఆరబెట్టి అమ్మే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొనుగోలు కేంద్రం వద్ద నిర్లక్ష్యము ఆలస్యం కావడం వల్ల మొక్కలను కాపాడడం కోసం అయితే రైతులు పగలు రాత్రి తేడా లేకుండా కళ్ళల వద్దే, ఐకేపీ సెంటర్ల వద్దే నిద్రిస్తూ జీవనం గడిపే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల గణపురం రైతులు ఆవేదనతోటి ఆందోళన చేశారు. అటు రైతులంతా కూడా మూకుమ్మడిగా ప్రధాన రహదారిపైకి చేరుకొని ధర్నా నిర్వహించి తమ యొక్క మొక్కలను త్వరితగతిన కొనుగోలు చేయాలి. అటు వర్షాభావ సూచన గత 2 రోజులలో ఉంది. ఒకవేళ వర్షాలు పడితే మేము ఆరుగాలం కష్టపడి పండించిన పంట మా చేతికి దక్కకుండా పోతుంది. మొక్కలు తడిస్తే కొనుగోలు చేసేవారు కొనుగోలు చేయరు. ఇప్పటికే తేమ శాతం ఉందని ఆరబెట్టాలని చెప్పేసి నెల రోజులుగా మాతో ఆరబెట్టిస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే మా పరిస్థితి ఏంది అంటూ కూడా ప్రశ్నిస్తూ అటు ఆందోళన చెందారు, ఆందోళన చేశారు. దీంతో అయితే అధికారులు కదిలి వచ్చి 2 రోజులలో సమస్యకు పరిష్కారం చూపించి కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తామని అయితే చెప్పారు. అయితే ఈసారి యాసంగిలో మొక్కల పంట దిగుబడి అత్యధికంగా వచ్చింది. అయితే దీనిపైన ముందస్తుగా అధికారులు అంచనా వేసి కొనుగోలును చేపట్టాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు, మార్పుపడే అధికారులు నిర్లక్ష్యం ఉండడం కారణంగా కనీస అంచనాలు, కనీస సర్వేలు కూడా చేసుకోకపోవడం, ఏ ఊర్లో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఎంత మొక్కలు, ఎంత వరి ప్యాడీ వచ్చిందనేది, పంట పండించిన లెక్కలు లేవు, పండించాక ధాన్యం ఎంత వస్తుందనే కనీస లెక్కలు కానీ అవగాహన లోపంతో అయితే అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ఈ రోజు రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది శ్రీజ. దీంతో అయితే మొక్కల రైతులైతే ఈ 2 రోజులలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ధాన్యం, అన్ని సెంటర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మమ్మల్ని రక్షించాలంటూ మళ్ళీ వర్షం పడితే మా పరిస్థితి దయనీయంగా మారుతుందని అయితే ఆందోళన చేస్తున్నారు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.